హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మొన్న మీషోలో తీసుకున్న శారీతోనైతే ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసిన విత్ దుప్పట. మరి మొత్తాన్ని ఎట్లా తీసుకున్నా ఏంటి అనేది అయితే నేను వివరంగా చెప్పిన, చూడండి. అయితే శారీ, ఫుల్ శారీ ఫస్ట్ ఏం చేద్దామంటే బ్లౌజ్ పైట కొంగు తీసేద్దాం. అది కట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ప్రతిదీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, మీకు అర్థమవుతుంది. కొత్త కుట్టుకున్న వాళ్ళకు అర్థం కాదు, అందుకే ఫస్ట్ నేను క్లియర్గా చెప్తున్నా. ఫస్ట్ అయితే కటింగ్ వేసుకొని పక్కకు పెట్టుకోర్రి. పైట కొంగు బ్లౌజ్ అయితే సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలానైతే కట్ చేసుకోండి. ఇదైతే శారీ మొత్తం 5 మీటర్లు ఉంది. దాంట్లోకి వెళ్ళి అయితే 2 మీటర్లు ఓనీ కోసం తీసుకుందాం. పైన పార్ట్ కోసం అయితే మొత్తం 2 మీటర్లలోనే కట్ చేసుకుందాం. మళ్ళీ 3.5 మీటర్లేమో అంబ్రెల్లా కోసం కట్ చేస్తా. నేను ఇట్లా పెట్టి కట్ చేస్తా అనేది అయితే చూడండి. ఇట్లుంది కదా, 2.5 మీటర్లు అయితే కొలుసుకుంటున్నా నేను. ఫస్ట్ అయితే ఎప్పుడైనా కొలుచుకోవాలి. ఫస్టే మనం చున్నీ కోసం తీసుకోవాలి. ఫస్టే తీసుకుంటే మనం మిగతాది ఎంత ఉందో దాన్ని అంబ్రెల్లా కోసం పెట్టుకుంటే అయిపోతుంది. కొలిచి అయితే చూపెడితే అయిపోతుంది అని నేనైతే కన్ఫ్యూజ్ ఉండదని చూపెడుతున్నా. ఫస్ట్ అయితే 2 మీటర్లు తీసుకుంటున్నాను అన్నమాట. నేను అక్కడి నుంచి వెళ్ళి ఒక డాట్ లాగా పెట్టుకొని అయితే కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ క్లాత్ రావద్దు కదా మనకు. మనం గొలుసుకుందంతా 2 మీటర్లు అన్నమాట. చూసిర్రా, ఇట్లయితే వచ్చింది 2 మీటర్లు. ఇదేమో 3 మీటర్లు, ఇదేమో 2 మీటర్లు. క్లారిటీ కోసం చెప్తున్నా. అయితే డబల్ బార్డర్ వేసుకుంటున్నా నేను అంబ్రెల్లా కట్కు. ఫస్ట్ అయితే బార్డర్ తీసేసుకుంటున్నా, 2 సైడ్స్ చూసి తీసేసుకోండి. లెంత్ అయితే ఇప్పుడు మీకు బార్డర్తోని ఎంత కావాలనో అంత పెట్టుకోర్రి. 2 బార్డర్స్ కదా, అలా ఒకవేళ సింగిల్ బార్డర్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఎంత కావాలనో అంత పెట్టుకోర్రి. నేను పెడతా కదా, చూడండి. ఇప్పుడే కట్ చేస్తే మనకు అర్థం కాదు. చూడండి, చూస్తేనే కదా అర్థమవుతుంది మనకు. ఏదైనా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడైతే బాడీ పార్ట్ హైట్ 15 పెట్టుకుందాం. 14.5 15 తీసుకోర్రి, సరిపోతుంది. ఖర్చు పోగా మనకు 14 మిగులుతుంది. 15 అయితే పెట్టుకుంటున్నా. కొంచెం చిన్న వాళ్ళకు 9 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ వాళ్ళకైతే 14 పెట్టుర్రి. ఎక్కువ లెంత్ పెట్టుకుర్రి. హైట్ తక్కువ ఉంటేనైతే 14 పెట్టుకోర్రి. హైట్ ఎక్కువ ఉంటేనైతే 15 పెట్టుకోర్రి, సరిపోతుంది. నేనైతే 15 పెట్టిన. ఇడైతే నేను షోల్డర్ అయితే 6 పెట్టుకుంటున్నా. ఆమ్ రౌండ్ కూడా 6 పెట్టుకుంటున్నా, సరిపోతుంది మనకు. 36కి 4వ భాగం 9 కదా, కంపల్సరీ కొలుచుకోండి. ఎప్పుడైనా సరే 4వ భాగం వేసుకోర్రి. ఎంత వస్తే అంత పెట్టుకోర్రి, తెలుసు కదా. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది నార్మల్గా. ఇప్పుడైతే నడుము 34, దాన్ని 4 భాగాలు వేసుకుంటే మనకు 8 వచ్చింది. 1 ఇంచ్ డాట్ కోసం. 2 ఇంచెస్ అయితే యాస్టీజ్ మనకు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇష్టం. అది 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా ఖర్చులు బాగా కావాలనుకుంటే, ఎక్స్ట్రా క్లాత్ కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. 1.5 అయితే పెట్టుకొని ఇలా గీసుకోర్రి. అదేంటంటే కొలత కోసం అన్నమాట, రౌండ్ కోసం. ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైతే గీసుకోర్రి. నార్మల్గా ఐడియా కోసం అయితే చూపెడుతున్నా. కట్టింగ్ అంతా అయితే గీసుకోర్రి ఆమ్ రౌండ్. నెక్ ఏమో 2.5 తీసుకుంటున్నా, 2.5 తీసుకుంటున్నా. భుజానికి 3 ఇంచెస్ మామూలుగా రౌండ్ కోసం సరిపోతుంది. 2.5 నెక్ కోసం అయితే 6 తీసుకున్నా. ఇదైతే 1.5. ఇదైతే కొంచెం రౌండ్గా గీసుకుంటున్నా. 1 ఇంచ్ అన్నా 1/2 ఇంచ్ అన్నా పెట్టుకొని అయితే కొంచెం రౌండ్గా గీసుకోండి. మనకు నార్మల్గా షేప్ వస్తే సరిపోతుంది. డాట్స్ కోసం అయితే ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అయితే 3.5 అన్నా 4 అన్నా 4.5 కన్నా మార్క్ చేసుకోర్రి. హైట్ అయితే 4 పెట్టుకోర్రి, మీ ఇష్టం. అది 4.5 అయినా పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు. అటు ఇటు 1/2 ఇంచ్ అంతా పెట్టుకోర్రి. పెట్టుకొని అయితే ఇలా ఒక లైన్ తీసుకోర్రి, సరిపోతుంది మనకు. ఇప్పుడైతే కట్ చేయండి. ఇదైతే ఏంటంటే ముందు నెక్ బ్యాక్ నెక్ మనకు సేమే, కానీ కొంచెం బ్యాక్ నెక్ మనకు డీప్ దిగుతుంది. రౌండ్ నెక్లే 2. ఇట్లయితే 1 ఇంచ్ అంతా పైకి పెట్టుకోర్రి. అంబ్రెల్లా కటింగ్ అప్పుడు ఎప్పుడైనా నడుము వైపు దానికైతే 1 ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసుకోర్రి. ఎందుకంటే మనకు 1 ఇంచ్ అలా పెట్టుకొని పైకి కట్ చేసుకుంటే
నడుము దగ్గర మనకు జారినట్టు ఉండదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. మనకు అంబ్రెల్లా ఫ్రాక్ అయినా ఇలా 1 ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసుకోర్రి. ఇలానైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసుకొని అయితే కట్ చేసుకోర్రి. గల్లలు అయితే సపరేట్ చేసుకొని అయితే కట్ చేసుకోర్రి. ముందు వెనకాల వేరు నెక్కులు పెట్టుకొని అయితే కట్ చేసుకోర్రి, అప్పుడు నీట్గా వస్తుంది మనకు. ఇదైతే బ్యాక్ కొంచెం డీప్గా దించుదామని అనుకుంటున్నాను, ఎందుకంటే డీప్ ఉంటే మనకు కొంచెం లుక్ కనిపిస్తుంది. డీప్ ఎక్కువ కట్ అయితే నేనైతే 7 ఇంచులు పెట్టుకున్నాను అన్నమాట. పైన 2.5, ఇక్కడ హైట్ ఏమో 7 ఇంచెస్. ఇట్లయితే గీసుకొని ఒక చిన్నగా 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న పెట్టుకొని రౌండ్ గీసుకోరి. లైట్గా రౌండ్ గీసుకోరి, ఎక్కువ అవసరం లేదు. చూసిర్రా, ఇట్లా అనుకుంటే సరిపోతుంది. కటింగ్ అయితే వేసుకోరు ఇప్పుడు ఈ విధంగా. ఇప్పుడైతే అయిపోయినాయి. లైనింగ్ అయితే ముందైతే లోతు తీసుకోవాలి మనం, 1/2 ఇంచ్ అంతా లోతు అయితే కంపల్సరీ తీసుకోర్రి బాడీ పార్ట్కి. హ్యాండ్స్కి మాత్రం నేను కుట్టేటప్పుడే లోతు తీస్తే, ఎందుకంటే ఏ భాగం ఎటు వస్తుందో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కుట్టేటప్పుడు చాక్ పీస్‌తోని గీసుకొని అయితే కట్ చేసుకుంటా. మీకు వస్తున్నైతే ముందే కట్ చేసుకోరి, నేనైతే కుట్టేటప్పుడే కట్ చేసుకుంటున్నా. ఇట్లా అయితే లైనింగ్ క్లాత్ సత్ మీద పెట్టుకొని అయితే కట్ చేసుకోరి. ఇదే విధంగా శారీ లాగానైతే ఫోల్డ్ చేసుకోరి. చూడండి, శారీ లాగానైతే ఫోల్డ్ చేసిన 2 లేయర్స్ ఉన్నది కదా, దాన్ని నేను ఇలా కోన్ షేప్లో వేస్తే మనకు 4 ఫోల్డింగ్స్ వచ్చినాయి. 4 ఫోల్డింగ్స్. ఇప్పుడు ఏంటంటే మనకు 2 లేయర్స్ కదా, మళ్ళీ మనం సమోసా ఫోల్డింగ్ వేస్తే 4 లేయర్స్ వచ్చింది కదా. మీ నడుము ఎంతనో 4 భాగాలు వేసుకోర్రి. 4వ భాగం వేసుకుంటే మీ నడుముతోని ఎంత వస్తుందో అంత పెట్టుకోర్రి. ఇలానైతే గీసుకోర్రి. మన నడుము కన్నా కొంచెం తక్కువనే తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ అంతా. ఇలానైతే కట్ చేసుకోరు, ఎందుకంటే మన క్లాత్ జాగుతుంది కాబట్టి కొంచెం మనం ఒక 1 ఇంచ్ అన్న తక్కువ పెట్టుకోవాలి. ఇలానైతే లెంత్ పెట్టుకోరు. నేనైతే 24 పెట్టుకుంటున్నా. లైనింగ్కి మెయిన్ క్లాత్కి కూడా 24 పెట్టుకుంటున్నా. మళ్ళీ బార్డర్స్ మనకు 2 యాడ్ అవుతాయి కదా, అందువల్ల మనకి ఇంకా లెంత్ ఎక్కువ అనేది వస్తుంది. బార్డర్స్ మనకు 4 ఇంచెస్ అలా ఉంటుంది. మొత్తం టోటల్ మనకు 34 లెంత్ కావాలి. 34 అయితే నేను బార్డర్స్తో పెట్టుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోర్రి, ఎంతుల్లో అంతనైతే గీసుకోర్రి. ఇలా అతుకు పడుతుంది కంపల్సరీ. కింద మిగిలిన దాన్ని పైనకు పెట్టి అతుకు కవర్ చేసేసి కుట్టేస్తా. పైన నుంచి వెళ్ళి ఒకసారి కొలుసుకుందాం మనం, హైట్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. 10 వస్తుంది. 10 ఇట్లా పెట్టుకుంటూ అయితే గీసుకోండి. 10 అన్నా 11 అన్నా మనకు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా. 8.5 తర్వాత 2 ఇంచ్ 1 ఇంచు ఆ లోతు మనకు అందులో కలిసేస్తుంది. ఇట్లయితే కట్ చేసుకోండి, కంపల్సరీ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ నడుము కాడ తక్కువ వచ్చినా అప్పటిదప్పులో కట్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. భయపడద్దు ఎక్కువ తక్కువ వచ్చిందని, అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏదైనా కానీ. ఇట్లా అయితే కట్ చేస్తున్నా చూడండి. 4 లేయర్లు మనది. ఇప్పుడైతే 2 లేయర్స్కి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కింద కట్ చేసిన మిగిలిన క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టుకొని 24 అయితే పెట్టుకొని మెజర్ చేసుకొని అయితే కట్ చేసుకోండి. మనకు కరెక్ట్ రావాలి కదా. మళ్ళీ మొత్తం మీకు ఎంత క్లాత్ మిగిలిందో అంతనైతే ఇలా పెట్టుకొని 1 ఇంచ్ అంతా పైకి పెట్టుకోరు, ఎందుకంటే మనకు పైన జాయింట్కి 1 ఇంచ్ అంతా పోతుంది. ఇలా లెంత్ అంతా పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకోరు. ఇదే విధంగా కుట్టుకున్నాకనైతే మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని కట్ చేసుకోరు, అప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. ఎట్లాగో ఒక 1 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ అటు ఇటు అయినా కానీ నీట్ వస్తుంది మనకు. ఇలానైతే మెయిన్ క్లాత్ కూడా తీసుకుంటున్నా నేను. ఇలానైతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ మనం కట్ చేసుకున్న లైనింగ్ వేసి అయితే కట్ చేసుకోండి. నడుము కాడ సేమ్ కట్ చేసుకొని కిందకు కూడా సేమ్ అదే హైట్తో కట్ చేసుకోండి. ఇకనైతే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు, అందుకే నేను ఇలానైతే ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఒక హ్యాండ్తో గీసుకొని కట్ చేసుకుంటున్నా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇలానైతే మొత్తం మార్క్ చేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలనో అంత తీసుకొని మార్క్ చేసుకోండి.
చేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ మనం ఎక్కువ అయినా తీసుకోవచ్చు, కానీ కింద నాకు 2 ఇంచెస్ 3 ఇంచెస్ 3 ఇంచెస్ బార్డర్స్ 2 వస్తాయి. అందుకే నేనైతే లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ ఎంత తీసుకుంటున్నానో మెయిన్ క్లాత్ కూడా అంతే తీసుకొని కట్ చేసుకుంటున్నా. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే వేయండి. ఇలానైతే మొత్తం కట్ చేసుకోండి. వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం మీకు ఎంత గేర్ కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను అంబ్రెల్లా కట్ ఎక్కువ గేర్ తీసుకుంటున్నా, అందుకే నేను ఇలా చూపెడుతున్నా మీకు. ఇలానైతే నడుము దగ్గర కూడా కట్ చేసుకోండి. ఇది అంబ్రెల్లా కట్ ప్లస్ కిందికి మనకు బార్డర్స్ వస్తాయి. హ్యాండ్ కోసం అయితే 12 ఇంచెస్ పెట్టుకుంటున్నా నేను. సరిపోతుంది మనకు 12 ఇంచెస్. 11 అయినా 10 అయినా సరిపోతుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 12 మ్యాక్సిమం 11 అంతే చాలు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అంత బాగుండదు. ఎల్బో హ్యాండ్స్ కదా మనకు, సరిపోతుంది మనకి. ఇలానైతే ఒక స్ట్రేట్ లైన్ గీసుకోండి. ఇట్లనైతే మనకు డౌన్ కోసం 3 అన్న 3.5 ఇంచులన్నా పెట్టుకోండి, అది మన ఇష్టం. మీ హ్యాండ్ లూజ్ ఎంతనో అంత పెట్టుకోర్రి. నేనైతే 9 పెట్టుకుంటున్నా, ఎక్స్ట్రా 2 ఇంచులు యాడ్ చేసుకుంటున్నా. కిందికి హ్యాండ్ లూజ్ ఏమో 6 పెట్టుకుంటున్నా, మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం యాడ్ చేస్తున్నా. మీ లూజ్ ఎంతనో మీ హ్యాండ్ లూజ్ ఎంతనో అంత యాడ్ చేసుకోర్రి. దానికి మీరు ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 1.5 ఇంచ్ అయితే 1.5 ఇంచ్ మీరు ఎంతనైనా ఖర్చులు తీసుకోర్రి. మనకు ఎంతైనా పర్లేదు, మీకు తగ్గట్టు మీరు తీసుకోండి ఖర్చులు, మీకు ఎంతైతే ఖర్చులకు సరిపోతుంది అనేది. ఇట్లనైతే గీసుకొని అయితే కట్ చేసుకోండి. వీడియోలో చూపెడుతున్న విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ముందుకెళ్తుంది. ఇలానైతే మనకు కింద బార్డర్ వస్తుంది 12 ఇంచెస్తోని మొత్తం. ఇప్పుడైతే స్టిచ్చింగ్ కోదాం మనం. మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి గల్ల చుట్టూనైతే కుట్టేసుకోరి. గల్ల చుట్టూ మొత్తం మనం తింపేసుకున్నాడే కాబట్టి మెల్లమెల్లగానైతే కుట్టేసుకోరి. ఇదైతే తిప్పేసుకోవడమే కదా. ఫస్ట్ రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని రాంగ్ సైడ్ పోతుంది లైనింగ్ క్లాత్ మనకు. తిప్పేసుకుంటే ఎక్కువ ఏంటంటే టైం వేస్ట్ కాదు మనకి ఇలా స్టిచ్ చేసుకుంటే, కానీ చూడడానికి మనం నీట్గా కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది మనకు. ఇలానైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. కొంచెం అయితే మంచిగా నీట్గా కట్ చేసుకోరి. ఇలా డాట్ లాగా చిన్న చిన్నగా పెట్టుకోరు, అన్నిటికీ చిన్న చిన్నగా కట్గా. ఇలా ఏదికైనా ఏ నెక్కకైనా ఇలా కట్ చేసుకొని తింపేసుకుంటే మనకు లోపలి క్లాత్ అనేది ఫ్రీగా పోతుంది. వెనుక పార్ట్ కూడా సేమ్ ఇలానే పెట్టుకోర్రి. ఇలానైతే ఇప్పుడు నేను లైనింగ్ మీద కుట్టేస్తున్నా, ఎందుకంటే మనం తిప్పుకొని కుట్టేసుకునేటప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది. చుట్టూ అయితే ఇలానైతే కుట్టేసుకోర్రి. ఇలా కుట్టేసుకుంటే క్లాత్ మనకు కదలది, నీట్గా కనిపిస్తుంది మనకు. ఇలానైతే కుట్టేసుకోర్రి మొత్తం చుట్టూ ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయరు. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనైతే 2 పార్ట్లు స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోర్రి. ఇట్లనైతే 2 పార్ట్లను స్టిచ్ చేసుకోర్రి. కాకపోతే డాట్స్ చూపెడతా అని ఇప్పుడైతే నేను మీకు చూపెడుతున్నా క్లియర్గా. డాట్లను అయితే చూపెడుతున్నా నేను. ఇప్పుడైతే ముందు సైడు వెనక సైడు డాట్స్ ఖచ్చితంగా వేసుకోలే. ఇలానైతే డాట్లు పెట్టుకోవాలి. నడుము దగ్గర ఫినిషింగ్ మంచిగా వస్తుంది మనకు. ఇలా 3.5 పెట్టుకొని హైట్ అయితే 4 పెట్టుకుంటున్నా. 4 ఇంచెస్ పెట్టుకొని అయితే కుట్టేసుకోర్రి. మధ్యలో నుంచి వెళ్ళి 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి, క్లారిటీ ఉంటుంది మీకు. ఇలానైతే కుట్టేసుకోరి 2. ఇంకో సైడ్ కూడా 4 ఇంచులు అయితే పెట్టుకొని కుట్టేసుకోరి. ఇవైతే రెండింటిని జాయింట్ చేసి అయితే పక్కకు పెట్టుకుందాం. షోల్డర్స్ మనం ఇలా రఫ్ వేసి డబల్ కుట్టేసుకోరి. 2 కుట్లు కంపల్సరీ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే వేసుకున్న వాటికి 2 కుట్లు అయితే వేసుకోవాలి. 2 సార్లు నీట్గా వస్తుంది మనకు. నెక్ అయితే లైనింగ్కి జాయింట్ పడుతుంది కదా మనకు, కింద తక్కువ వచ్చింది కదా, ఆ జాయింట్ని అయితే కుట్టేసుకుంటున్నా. ఎటు సైడ్ అయితే మనకు తక్కువ ఉందో అటు సైడ్ అయితే ఇలా మిగిలిన క్లాత్ మొత్తం పెట్టుకొని అయితే మనకు 29 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 29 మనం కట్ చేసుకున్నాం కదా, అదైతే పెట్టుకొని ఇలానైతే కుట్టేసుకోర్రి. ఇలా మీదికి వెళ్ళి కూడా కుట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది, చూస్తేందుకు లుక్.
ఇప్పుడు ఏం చేద్దామంటే లైనింగ్లు అస్సల్ని జాయింట్ వేసుకోవాలి. అంబ్రెల్లాకైనా జాయింట్ వేసుకోవాలి కదా, జారిపోకుండా పై పార్ట్కి ఇట్లా అయితే స్టిచ్ చేస్తున్నా. రెండింటిని కలిపి జాయింట్ చేస్తున్నా, చూసిర్రా? అట్లే రెండు వైపులా కుట్టుకోవాలి. రెండింటిని రైట్ రాంగ్గా ఏ క్లాత్ అయినా కానీ చూసుకొని స్టిచ్ చేసుకోండి. చూసిర్రా? ఇట్లనైతే కుట్టేసుకోండి. రెండింటిని ఇట్లనే కుట్టుకోర్రి. రైట్ రాంగ్ చూసుకొని అయితే జాయింట్ చేసుకోండి 2 సైడ్స్. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసిర్రా? ఇదైతే రైట్ రాంగ్ చూసుకొని మనకి రైట్ ఒకవైపు ఉండాలి, రాంగ్ సైడ్ ఏమో ఇట్లా కుట్టేది ఉంటుంది. లాస్ట్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. దానికి దీనికి సమానంగా నీట్గా పెట్టుకుంటూ అంబ్రెల్లా క్లాత్ మీకు ఎక్కువ వస్తే పై పార్ట్కి కొంచెం రెండింటిని కలిపి కొంచెం ఉంటుంది కదా, దాన్ని కొంచెం కట్ చేసుకోండి. ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఎక్కువ క్లాత్ వస్తే లేదంటే లేదు, వేరే ఏది వచ్చినా కూడా అంతే కట్ చేసుకోవాలి. రెండు వైపులా కట్ చేసుకోవాలి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా వచ్చినాక కట్ చేసుకుంటే అస్సలు మంచిగా రాదు, నీట్గా రాదు. రెండింటిని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వస్తేనే ఇలాంటి చిన్నవి చూస్తేనే అర్థమవుతుంది. చెప్పనీకి ట్రై చేస్తా. ఇలానైతే రెండో కుట్టు కూడా వేసుకోండి. రెండో కుట్టు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. మనం దేనికైనా కానీ డబల్ కుట్టు వేసుకుంటూనే మనకు స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇలానైతే రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోండి, ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇదైతే హ్యాండ్ కూడా ఇంతే స్టిచ్ చేసుకోవడము. రైట్ సైడ్ లైనింగ్ పెట్టుకొని రాంగ్ సైడ్ తిప్పేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చూపెట్టిన, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇంతే స్టిచ్ చేసుకోవడము, ఏం లేదు. ఇలానైతే కుట్టేసుకొని తింపుకోరి. చూసిర్రా? ఇట్లయితే ఉంటుంది మనకు. చీర ఇట్లనైతే వేసుకోవాలి. ఇట్లా తింపుకొని వేసుకుంటే సరిపోతుంది మనకు. ఇంతే, రెండు హ్యాండ్స్ని ఇలాగే స్టిచ్ చేసుకోర్రి. అంత నీట్గా కుట్టుకోవాలి చుట్టూ. ఇలా అయితే ఇది కూడా సేమ్. ఎక్స్ట్రా అంతా రౌండ్ మొత్తం నీట్గా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి నీట్గా. లోత్ అయితే నేను తీసుకున్నా, అది నేను క్లిప్ మిస్ అయింది, మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే భుజం మీద పెట్టుకొని జాయింట్ చేసుకోండి. ఇలా అయితే రెండు సమానంగా వచ్చేలాగానైతే పెట్టుకొని అయితే కుట్టేసుకోర్రి. ఇట్లనైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంతే, ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోర్రి. అయిపోయింది. ఇప్పుడు మనకైతే ఏమైనా పోగులు ఉంటే నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. కంపల్సరీ రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. రెండు కుట్లు వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకు రెండు కుట్లు వేసుకుంటే ఒకసారి అయితే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇట్లయితే నీట్గా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకొని రెండో కుట్టేసుకోర్రి. ఇలానైతే వీడియోలో చూపెడుతున్నామా, నీట్గా అనుకుంటే సరిపోతుంది. నీట్గా అనుకుంటూ కుట్టేసుకోర్రి. అయినా పోగులు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడైతే జాయింట్ వేసుకోండి. మీ దగ్గర కొలత డ్రెస్ ఏదన్నా ఉంటే కొలతతోనే వేసుకోండి, లేదంటే నార్మల్గా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచైనా పెట్టుకోండి, అక్కడి నుంచైనా స్టిచ్ చేసుకోండి. ఇట్లనైతే స్టిచ్ చేసుకోండి. మనం ఏడికైతే గీసుకున్నామో ఆడికన్నా వేసుకోండి, కొలత బ్లౌజ్ లేకపోతే ఒకవేళ. నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంబ్రెల్లా కదా, ఫుల్ జారుతుంది. చూసిర్రా? ఇట్లనైతే నడుము కాన్నుంచి వెళ్ళి 1 ఇంచ్ అన్న 2 ఇంచ్ అన్న కిందికి అనుకొని ఇలానైతే లైనింగు మనకు ఒరిజినల్ సపరేట్ స్టిచ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోర్రి ఎప్పుడైనా. అట్లనైతేనే మనకు ఫ్రీగా ఉంటుంది, అంబ్రెల్లా ఫ్రీగా తిరుగుతుంది. ఏ క్లాత్ అయినా, లంగవోనికైనా, దేనికైనా కానీ సపరేట్ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ప్రతి వీడియోలో చెప్తా. ఫస్ట్ అయితే ఒరిజినల్ కుడుతున్నా, నీట్గా అనుకుంటానైతే స్టిచ్ చేసుకోండి. ఇలానైతే మొత్తం ఇట్లనే లాగుతూ స్టిచ్ చేయాలి. మనకైతే ఫెదర్ కూడా బాగా వచ్చింది, పర్లేదు. రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోండి. మన ఎక్స్ట్రా కింద ఎక్కువ వస్తే కట్ చేసుకోండి. ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కరెక్ట్ సరిపోయింది. నాకైతే జాయింట్లు వేసుకున్న కాడ కొంచెం అటు ఇటు అవుతుంది, క్లాత్ ఎక్కువ తక్కువ మనం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే లైనింగ్ని జాయింట్ చేసుకుందాం. సేమ్ అయితే మనం ఎక్కడనైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోండి, నీట్గా వస్తుంది. అసలు లోపలికి పెడుతూ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని.
రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా రెండు కుట్లు వేసుకోవాలని. చూసిర్రా, ఇట్లా అయితే వేసుకోవాలి. ఇట్లనైతే స్టిచ్ చేస్తున్నా. మన కిందికి అంబ్రెల్లా సైడ్కి అయితే బార్డర్ వేస్తున్నా. కింద నేనేమో కుట్టలేను, ఇట్లా లైనింగ్ ఉంది తప్ప. చూడండి, ఇట్లనైతే కట్టింగ్ కాడ నుంచి అయితే చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి నీట్గా. వేసుకునే వాళ్ళే వేసుకోండి, నేనైతే వేసుకుంటున్నా కాబట్టి మీకు పెడుతున్నా. సింగిల్ ఉంటే సింగిల్ వేసుకోండి, లేదంటే డబల్ అంటే డబల్ వేసుకోండి. ఎవరన్నా కుట్టేటోళ్ళు అయితే ఇలా కుట్టుకోర్రి, ఏ బార్డర్ అయినా గంటది బాగుంటుంది నీట్గా మనకు చూడడానికి. చూడండి, మనకైతే ఇట్లా వస్తుంది. తర్వాత చూపెడితే నేను దాని మీదకి వెళ్ళి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. నేనైతే రెండు బార్డర్లు ఎత్తున్నా, ఒకటే బార్డర్ చూపెడుతున్నా. నేను చిన్న బార్డర్ ఉంటే నచ్చేది నాకు, అందుకే డబల్ బార్డర్ వేసుకుంటున్నా. పెద్ద బార్డరే కట్ చేసుకుందామని అయితే చెప్తున్నా. రిస్క్ అయినా సరే చెయ్యాలి, పర్లేదు, చేసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ అయిందన్నమాట. ఏమన్నా ఎడ్జులు ఉంటేనైతే కట్ చేసుకోండి నీట్గా. ఇట్లనైతే తిరిగేసి మీదికి వెళ్ళి కుట్టేసుకోవాలి. దాని మీదకి వెళ్ళి కింది సైడు అనుకొని అయితే పెట్టుకొని కుట్టేసుకోర్రి. ఇదైతే మనకు డోరీస్ కోసం స్ట్రేటే తీసుకున్న, క్రాస్ పీస్ లేదు, క్లాత్ మిగిలింది కదా, అందుకే కొంచెం స్ట్రేట్ క్లాతే తీసుకున్న, సన్నగా కట్ చేసిన. ఇట్లనైతే లూప్ టర్నర్తో తీసుకున్నా. నేను మీషోలో తీసుకున్నది, ప్రతి వీడియోలో చూపెడుతున్నా చూడండి. ఇట్లనైతే సన్నగా కుట్టేసుకొని తింపుకొని వేసుకోండి లూప్ టర్నర్తో. ఇలానైతే రౌండ్ షేప్లు ఇలా కట్ చేసిన నేను. ఒక 5-6 అట్లా పెట్టుకొని డోరీలు స్టిచ్ చేసుకుంటున్నా ఈ విధంగా. చూసిర్రా, ఇట్లనైతే అవుతున్నాయి మనకు. అయితే 2.5 3.5 పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. బ్లౌజ్కైనా సరే 2.5 3 అంతే సరిపోతుంది, బాగుంటుంది. అట్లయితే మార్క్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి రఫ్ లాగా 2 సైడ్స్, 2 వైపులా అంతే కుట్టుకోర్రి. మనకైతే ఇట్లనైతే వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇట్లా కుట్టుకోర్రి ఏదైనా కానీ. మన కోనీకైతే కొంచెం క్లాత్ తక్కువైంది, అందుకే ఇలానైతే రైట్ రాంగో చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. కొంచెం క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నా. ఇట్లనైతే కుట్టేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లనైతే ఇదైతే బార్డర్ కొంచెం మిగిలితే దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అయితే సగం సగం కట్ చేసుకున్నా. ఇలానైతే మిడిల్లోకి కట్ చేసుకున్నా. దీన్నైతే మనం బార్డర్ని అటు ఇటు కొంచెం మలిచి కుట్టేసుకుందాం. చివర్లనైతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలానైతే మంచిగా ఉంటుంది మనకు నీట్గా స్టిచ్ చేసుకుంటే. ఇలా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి బార్డర్లో అన్నీ స్టిచ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత బార్డర్ కూడా నేనైతే ఇట్లా స్టిచ్ చేస్తున్నా. ఇట్లనైతే మలుచుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకుందాం. ఇట్లా కొద్దిగా మలుచుకొని కుట్టుకోవాలి, ఎందుకంటే మనకు చాలా లేదు కదా, తక్కువ ఉంది క్లాత్. నీట్గా ఇట్లా బయటకు కనబడకుండా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోండి. ఇట్లనైతే లేస్ అయితే వేసుకోవచ్చు, మనం ఓపిక ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. కానీ వేసుకుంటే ఏంటిదంటే అందంగా ఉంటుందని కుట్టడం అంతే. ఒకసారి అయితే సరిపోతుంది, కుట్టుకోవచ్చు. ఇలానైతే స్టిచ్ చేసుకోండి బార్డర్లతోని, లుక్ మంచిగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే మనం లైస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇట్లా బాగుంటుంది, ఇట్లా బార్డర్స్ ఉన్నాయని నేనైతే వేసుకున్నా. ఇలానైతే వచ్చింది మనకు. ఇట్లా మలుచుకుంటూ నీట్గా చాలా కేర్ఫుల్గా కుట్టుకోవాలి. చూడండి, ఇంతే, ఇట్లనే మలుచుకోవాలి లోపలికి అనుకుంటా, ఎందుకంటే మనకి ఎక్కువ క్లాత్ లేదు కదా. ఇలానైతే వచ్చింది. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.